చాలా ఘోరంగా ఉంది. ఈరోజు ఈ చుట్టుపక్కల గ్రామాలంతా కూడా మాకు సాగునీరుకు తాగునీరుకు ఇబ్బంది అయ్యే పరిస్థితి వచ్చింది. నేనంతా కూడా రావాలి అని వాళ్ళు అంతా పిలిచినప్పుడు ఈరోజు మన రాయచోటి మాజీ శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డి గారు అయితేనేమి, కోడూరు మాజీ శాసనసభ్యులు శ్రీనివాసులు గారు, అదేవిధంగా లక్కిరెడ్డిపల్లి మన మాజీ శాసనసభ్యులు రమేష్ రెడ్డి గారు, అదేవిధంగా రాజంపేట, కోడూరు, రాయచోటి ప్రాంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా కూడా, ఎందుకంటే ఒకసారి ఇంత ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రైతాంగాన్ని వాళ్ళ ఓదార్చాలా అనే ఆలోచనతో ఇంగనించైనా మేము ఏదో ఉద్యమాల ద్వారా ఆపి మీ ప్రాంతానికి, ఈ ప్రాంతాలకు, ఎందుకంటే సాగునీరు తాగునీరు మేము కృషి చేస్తామని, ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి రాయచోటి ప్రాంతానికి తాగునీరు పోతాయి, అదేవిధంగా రాజంపేట ప్రాంతానికి పోతాయి. ఈ పక్క ఏమైనా గ్రౌండ్ వాటర్ ఉన్నప్పుడు ఈ పక్క కోడూరు ప్రాంతంలో కూడా బోర్లు గిళ్ళు కూడా నీటి మట్టం పెరిగి ఆ పక్క కూడా రైతాంగానికి సాగునీరు కూడా ఇస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఇంత దుర్మార్గంగా ఈరోజు ఇసుక వందలాది టిప్పర్లు, ఏదో కాదంటే ఏదో లోకల్గా ఈ నియోజకవర్గాలకు, ఈ జిల్లా వరకు వారి అవసరాలకు వాడుకోవడం అనేది సహజం. కానీ ఇది నిజంగా ఒక మాఫియా మాదిరి ఈరోజు ఇంత వందలాది రోజు టిప్పర్లు వెళ్ళడం నిజంగా ఇది దుర్మార్గమైన చర్య. ఈరోజు నిజంగా ఇది తీవ్రంగా కూడా మేము ఖండిస్తున్నాం. ఈరోజు ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలు వారే నిజంగా నాకు దాదాపు ఇంతకుముందు 10 రోజుల ముందు 4-5 సార్లు నన్ను చేసి జరిగింది. మేమే ఇవి ఆపే పరిస్థితులు వచ్చాయి, ఎందుకంటే మాకు బోర్లలో నీళ్ళు ఉండే పరిస్థితి లేదు అని వాళ్ళు చాలా బాధతో వాళ్ళంతా కూడా అడగడం జరిగింది. ఈరోజు ఒక పార్లమెంటు, రాజంపేట పార్లమెంటులోని ఏదంటే దూర ప్రాంతాలు మదనపల్లి, తమ్మలపల్లి వాళ్ళు రాలే ఇంత దూరం కాబట్టి, రాయచోటి 3 రాజంపేట, కోడూరు అనుకోండి నియోజకవర్గాలు కాబట్టి ఈ రైతాంగాన్ని వాళ్ళకు మనం వాళ్ళకు కూడా మనం మద్దతు తెలపాలా అనే ఆలోచనతో ఈరోజు రావడం నిజంగా ఈరోజు నిజంగా ఉదయం మధ్యాహ్నం వరకు కూడా ఈ గ్రామస్తులు ఈసీగా తోలుతానే ఉన్నారు. ఇప్పుడు ఆపడం లేదని గ్రామస్తులంతా కూడా చెప్పడం జరిగింది. ఇది ఈరోజు ఆపడం కాదు, మీరు దీన్ని శాశ్వతంగా ఆపి, ఎందుకంటే వర్షాలు రాకుంటే సాగునీరు కాదు తాగునీరు కూడా ఉండే పరిస్థితులు లేవు. దీన్ని పూర్తిగా ఆపేయాలని మేము డిమాండ్ చేస్తాం. కాబట్టి ఊరికానే నిలబెట్టి ఫోన్ పని చేస్తాను. ఇబ్బంది
రైతులు